ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్ జోరు పెంచాయి. ప్రధానంగా 3 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల కోసం రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానాల్లో అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాల్లో ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. 1 పట్టభద్రుల స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలిపితే 3 స్థానాల్లోనూ బీజేపీ పోటీలో ఉంది. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. హనుమకొండలో ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఏ సీఎం చేయనట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికోసారి ఢిల్లీకి వెళ్లి హాజరు వేయించుకుని వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను గద్దె దించేందుకు 10 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ పాలనపై ఏడాదిలోనే వ్యతిరేకత వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ, నిస్పృహ వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఉన్న రోజులు నేను నా కుటుంబం ఉంటే సరిపాయ, తెలంగాణ ప్రజలు అప్పుల పాలైనా పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, ఏ సంస్థ అప్పులు ఇస్తుందా, ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. 3 సార్లు 3 ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలుగా గెలిపిస్తే ప్రభుత్వాలతో కుమ్మక్కై సమస్యలను గాలికి వదిలేశారని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తపస్ ఉపాధ్యాయ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గజ్వేల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటెల రాజేందర్ 10 నెలల్లోనే రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో కీలక మార్పు తీసుకురానున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడమేంటని ఎంపీ అరవింద్తో కలిసి విమర్శించారు. ఉత్తర తెలంగాణ ప్రధానమైనటువంటి మేధావులు, విద్యావంతులకు సంబంధించిన ఎన్నిక. అది టీచర్స్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా. దాదాపు 72 అసెంబ్లీలు, 12 పార్లమెంటు నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకొని ఒక అభ్యర్థిని బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రమే అభ్యర్థి. 2 టీచర్స్ ఎమ్మెల్సీలు ఏవైతున్నాయో అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం అటువైపు అభ్యర్థి లేరు. ఇటువైపు కాంగ్రెస్ అభ్యర్థి కూడా లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ అయితే దరిదాపుల్లో వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వర్గం కాబట్టి పోటీ చేసి అబాసుపాలు కాకూడదు. మొన్ననే 17 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తే 2, 3 డిపాజిట్ దక్కినాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పి వారు బరిలో నుంచే తప్పకుండా. ఇవాళ మిగిలింది భారతీయ జనతా పార్టీ 3 ప్రాంతాల్లో అభ్యర్థులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీలను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పార్టీ పరంగా బలపరిచి నేరుగా రంగంలో దించినటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ ప్రచారం నిర్వహించారు. పీఆర్సీ ఇప్పిస్తానని, గురుకుల పాఠశాల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండేలా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.